హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 54. కొద్దిసేపటికి కారు సన్నీ పార్క్ గేటు ముందు ఆగింది. ఇక్కడ నుండి సూర్యోదయం చూడటం ఒక అద్భుతమైన అనుభూతి. వాళ్ళిద్దరూ ఇంతకు ముందు కూడా ఇక్కడికి వచ్చారు. అయితే కొన్ని ప్రత్యేక రోజులు తప్ప సాయంత్రం వేళలో ఆ పార్క్ మూసి ఉంటుంది. రాహుల్ దగ్గర ఉన్న ప్రత్యేక పాస్ వల్ల అతనికి సులభంగా లోపలికి అనుమతి దొరికింది. అతను కారును కొండపైన పార్క్ చేసి పల్లవిని ఎత్తుకుని కారు బ్యానెట్ మీద కూర్చోబెట్టాడు. ఆమె పక్కల తన చేతులుంచి, ఇక ఈ చోటు గుర్తుందా నీకు అని అడిగాడు రాహుల్ పల్లవిని. మొదట పల్లవి ముఖం సిగ్గుతో ఎర్రబడింది, కానీ వెంటనే పాలిపోయింది. వారి మొదటి పెళ్లి రోజున వాళ్ళిద్దరూ ఇక్కడ ఒక మరుపురాని రాత్రిని గడిపారు. ఇప్పుడు తనని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు? అసలు అతను ఏం చెప్పాలి అనుకుంటున్నాడు? పల్లవి మనసులో ప్రశ్నలు సుడిగుండంలా తిరిగాయి. అనూహ్యంగా రాహుల్ ఆమెను ఆ చల్లటి బ్యానెట్ కదిమాడు. ఆమె అతన్ని దూరంగా నెట్టడానికని ప్రయత్నించింది, కానీ ఊహించినట్టే విఫలమైంది. రాహుల్ ఆమె మీదకు వంగి నుదుటిపైన, ముక్కు కొనపైన ప్రేమగా ముద్దు పెట్టి ఆ తర్వాత ఆమె మెడపై ముద్దు పెట్టాడు. రాహుల్ తల పైకెత్తి ఆమె వైపుకి చూశాడు. అతని అందమైన కళ్ళల్లో కోరిక తప్ప మరేం లేదు. మీ కోరికలు తీర్చడానికి నేనున్నాను కదా, వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అని అడిగాడు. ఇక పల్లవికి చాలా అసహ్యంగా అనిపించింది. నీ గురించి, నీ శరీరం గురించి నాకంటే బాగా ఎవరికీ తెలీదు నీకేమిష్టమో అని. ఇక అన్నీ తెలిసిన ఏకైక వ్యక్తిని నేనే. రాహుల్ మాటలు వినగానే పల్లవి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అంటే ఇక్కడ తనను అవమానించాలని అతను నిర్ణయించుకున్నాడన్నమాట. ఆ అవమానంతో, కోపంతో రగిలిపోతూ ఆమె అతన్ని గుండె మీద చరిచింది. నాకొద్దు రాహుల్, నువ్వు నన్ను బలవంతం చేయలేవు. రాహుల్ హేళనగా నవ్వాడు. అతని కళ్ళల్లోని భావం అర్థం కాలేదు. ఓ, నువ్వే నన్ను అడిగేలా చేస్తాను చూడు. అలా అని ఆమెను తిరిగి కారులోకి ఎత్తుకుని వెనక సీట్లో పడుకోబెట్టాడు. అతను ఒక బటన్ నొక్కాడు. వెంటనే ఇక సన్ రూఫ్ తెరుచుకుంది. ముందు సీట్లు ముందుకు జరిగాయి. వెనక సీట్లో స్థలం ఇప్పుడు విశాలంగా ఉంది. మామూలు రోజుల్లో అయితే అది పల్లవికి సౌకర్యంగా ఉండేది, కానీ ఇప్పుడు జరగబోయే దాన్ని తలుచుకుని ఆమెకి ఇబ్బందిగా ఉంది. ఆకలితో ఉన్న క్రూర మృగంలా ఆమె సన్నని నడుమును పట్టుకుని చూస్తూ రాహుల్ తన కింద పెదవిని ముద్దు పెట్టాడు. పల్లవికి ఒళ్ళంతా చెమటలు పెట్టాయి. ఇక అదే పనిగా చేశాడు. నాకు ఒంట్లో బాగోలేదు రాహుల్. నేను ప్రెగ్నెంట్ అన్న నిజాన్ని దాదాపు బయట పెట్టేసింది. అకస్మాత్తుగా ఆమె ఫోన్ వైబ్రేట్ అయింది. స్క్రీన్ వెలిగింది. కాలర్ ఐడిలో పేరు కనిపించింది. అది ధ్రువ. రాహుల్ రాహుల్ పెదవుల చివరన ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. ఇక అసలు ఆట మొదలు పెడదామన్నాడు. అలా అంటూనే అతను పల్లవిని దగ్గరికి లాక్కున్నాడు. ఫోన్ కనెక్ట్ అయిన క్షణంలో పల్లవిని గట్టిగా పట్టుకున్నాడు. అంచుపెట్టిన మూలుగు లాంటి శబ్దం చేసింది. ఫోన్ అవతల వైపునున్న ధ్రువ అది విని షాక్ తో బిగిసిపోయాడు. డాక్టర్ తన గాయానికి కట్టు కట్టిన వెంటనే పల్లవి ఎలా ఉందో కనుక్కుందామని కాల్ చేశాడు. పల్లవి, నువ్వు బాగానే ఉన్నావా? ఫోన్ స్పీకర్ మీద ఉండటంతో అతని గొంతు వాళ్ళిద్దరికీ స్పష్టంగా వినిపించింది. అప్పుడే పల్లవికి అర్థమైంది రాహుల్ కాల్ ఆన్సర్ చేశాడని. ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ముఖం నిప్పులై ఎర్రబడింది. ఆమె ఉలిక్కి పడింది. రాహుల్ని దూరంగా నెట్టడానికి ప్రయత్నించింది, కానీ రాహుల్ ఇంకా తనని గట్టిగా అదిమి పెట్టాడు. పల్లవి మళ్ళీ శబ్దం చేసింది. అది ఏడుస్తున్నట్టుగా ఉంది. అది విని ధ్రువ ఆతృతగా అడిగాడు, పల్లవి నీకేమయ్యింది? ఎందుకు ఏడుస్తున్నావు? వాడు నిన్ను మళ్ళీ ఏమైనా అన్నాడా? ఆ మాటకు రాహుల్ హేళనగా నవ్వాడు. ఏమండి, నేను నిన్ను ఏడిపిస్తున్నానా అని పల్లవి చెవిలో గుసగుసలాడాడు. పల్లవి రాహుల్ వైపుకు కోపంగా చూసింది. అదే సమయంలో ధ్రువకు ఇక ఆ మూలుగులు వినకూడదని నోరు మూసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆమె వేళ్లు పాలిపోయాయి. ధ్రువకు చాలా స్పష్టంగా వినిపించాయి ఆ మాటలు. ఇక కాల్ టక్కున కట్ అయిపోయింది. రాహుల్ తొంటరి నవ్వు మరింత పెద్దదయ్యింది. అతను పల్లవి వైపుకు చూస్తూ బొంగురుపైన గొంతుతో అడిగాడు, ఇప్పుడు మీకు కావాలా? ఆమె శరీరం వణుకుతూ ఉండగా అవమానంతో, కోపంతో ఆమె ముఖం పాలిపోయింది. నీకేమైనా పిచ్చి పట్టిందా? వద్దు, దయచేసి వద్దు, వణుకుతున్న గొంతుతో అంది పల్లవి. ఏ, నీకు ఇష్టం లేదా? రాహుల్ కనుబొమ్మలు మడిచి అడిగాడు. ఇక అతని డ్రెస్ కూడా ఇంకా నలగలేదు. ఏదో అంతర్జాతీయ సమావేశానికి ఇప్పుడే తయారైనట్టు ఉన్నాడు.
మరోవైపు పల్లవి బాధతో ఏడుస్తుంది. ఇక ఆమె బుర్ర ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. ఇక రాహుల్ ఆమెను ఒక్కసారిగా తన మీదకి లాక్కున్నాడు. ప్రాణం లేని బొమ్మలా కూర్చుంది పాపం పల్లవి. ఆమె కళ్ళు ఏటో శూన్యంలోకి చూస్తూ ఉన్నాయి. రాహుల్ డ్రైవర్ సీట్లోకి జారి తన చేతులను తుడుచుకోవడానికి ఒక టిష్యూ తీసి ఇక పల్లవి కళ్ళల్లో ఎలాంటి కదలిక కూడా లేదు. అప్పుడు ఆమె కిటికీలో నుంచి బయటికి చూడటం మొదలుపెట్టింది. ఆమె తడి జుట్టు నుదుటిపైన బుగ్గలపైన అంటుకుని ఉంది. రాహుల్ వాటిని పక్కకు జరపడానికని చేయి చాచినప్పుడు పల్లవి భయంతో వెనక్కి జరిగింది. ఆమె కళ్ళల్లో కోపం హెచ్చరిక మెరిశాయి. ఏం చేస్తున్నావు? రాహుల్ ముఖం ఒక క్షణం బిగుసుకుపోయింది. ఇంకా నా మీద కోపంగానే ఉన్నావా? నేను నిన్ను బానే చూసుకున్నాను కదా, ఇప్పుడు మన లెక్క సరిపోయింది కదా. అతను అలా మాట్లాడేసరికి పల్లవికి చాలా అసహ్యంగా అనిపించింది. హ్మ్ ఇక ఇలా ఏడవడం నీ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు అని అన్నాడు. కానీ పల్లవి ఇంకా అలా ఏడుస్తూనే ఉంది. ఆమె ఎప్పుడప్పుడు మూలగడం, ఆమె శరీరం తడిగా ఉండడం బట్టి ఆమె ఆ వేళ స్పర్శను ఆస్వాదిస్తుందని అతనికి తెలుసు. కానీ ఇలాంటి పరిస్థితిలో ముందుకు వెళ్ళడానికి రాహుల్కి మనసొప్పలేదు. ఆమె పల్లవి ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయిందేమో అనుకున్నాడు. కానీ నీకు సిగ్గు లేదా రాహుల్? ధ్రువకి నాకు ఏమీ లేదు. నువ్వు ఫోన్ ఆన్సర్ చేసి నాతో నీచమైన పనులు చేస్తున్నప్పుడు స్పీకర్లు ఎందుకు పెట్టావు? పల్లవి మాటలు విని రాహుల్ వెటకారంగా నవ్వాడు. వాడు నీకు అర్ధరాత్రి ఫోన్ చేస్తే నేనెందుకు ఆన్సర్ చేయకూడదు? నేను లేనప్పుడు ఇద్దరు తీయని కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోదామని ప్లాన్ చేసుకున్నారా? పల్లవి, నీకు పెళ్ళయింది. ఎన్నిసార్లు గుర్తుకు చేయాలి? వాడి కోసం పదే పదే నాతో వాదిస్తావు. వాడు ఇంకా బతికి ఉన్నాడంటే అది కేవలం నా దయ వల్లే. నా సహనాన్ని పరీక్షించకు పల్లవి, నోరు మూసుకో అని అన్నాడు. ఒక్కసారిగా కళ్ళు తిప్పింది. ఇక వాళ్ళ వాదన క్షణానికి కూడా హాస్యాస్పదంగా మారుతుంది. రాహుల్ లాంటి కపటదారిని పల్లవి ఎప్పుడు చూడలేదు. కావ్య తనని పెళ్లి చేసుకోవాలని ఎంతగా కోరుకుంటుందో అతనికి బాగా తెలుసు. ఆయన అందరి ముందు ఆమెతో ఎందుకు ఇలా ఉంటాడు? తన ముందే అమ్మాయిని హత్తుకుని ఓదార్చాడు. అంతకంటే దారుణంగా ఇప్పుడు ఆమె కంటే కావ్యకే ప్రాధాన్యత ఇస్తాడు. అయినా ఒక స్నేహితుడు తన పట్ల చూపిన చిన్నపాటి శ్రద్ధను ఇంత పెద్ద రాదంతం చేస్తున్నాడు. అతని కపటత్వానికి హద్దులు లేవు. పల్లవికి అతనితో ఇంకా మాట్లాడాలి అనిపించలేదు. అందుకే నన్ను ముత్యాల తీరం అపార్ట్మెంట్స్ కి తీసుకుని వెళ్ళు అని ఆజ్ఞాపించింది. వద్దని గట్టిగా చెప్పాలి అనిపించింది రాహుల్ కి. కానీ ఆమె వాడిపోయిన ముఖాన్ని చూసి మౌనంగా ఉండిపోయి ఆమె ఫ్లాట్ కి కారు నడిపాడు. అతను ఆమె కోసం తలుపు తీసి ఆమెను ఎత్తుకోవడానికి చేతులు చాచాడు. చికాకుతో ఆమె అతని చేతులను విదిలించి అతన్ని దూరంగా నెట్టింది. నన్ను ముట్టుకోవద్దు. రాహుల్ ముఖం ఎర్రబడింది. అతనిక తన కోపాన్ని ఆపుకోలేకపోయాడు. ఏంటిది? ధ్రువ కాల్ ఆన్సర్ చేసినందుకు తనను అంటువ్యాధిలా చూస్తుంది. తమ పెళ్లి గురించి ఇతరులకు తెలియడానికి ఆమె ఇంత ఇష్టంగా ఉందా? నేను ముట్టుకోకూడదా? కానీ నా వేళ్ళు నిన్ను తాగుతూ ఉన్నాయి కదా, అప్పుడు నువ్వేమీ అనలేదే అని పొర్లు కరుగుతూ వెటకారంగా అన్నాడు. పార్క్ లో జరిగిన దాన్ని తలుచుకోగానే పల్లవి కళ్ళు ఒక్కసారిగా ఎర్రబడ్డాయి. ఆమె కోపంగా అరిచింది. అసలు నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావు? కావ్య చెప్పింది నిజమే. తాను రాహుల్ కి కేవలం ఒక వస్తువు మాత్రమే. అతను తనకు బానిస అయ్యాడని ఒప్పుకున్నాడు. అది కేవలం శారీరకంగా అయి ఉండాలి. ఆమె తనలో తానే ఇలా రాహుల్ గురించి అనుకుంది. ఎంత అహంకారి! చి! అతనిపై ఆమె ద్వేషం పెరిగే కొద్దీ రాహుల్ కోపం కూడా పెరిగింది. అతను మళ్ళీ వెటకారంగా నవ్వాడు. నేను సిగ్గు లేనివాడిని, కాకపోతే నీకు అదంతా ఇవ్వగలను. అది విని పల్లవి ముఖం ఒక క్షణంలో మారిపోయింది. ఆమె పెదవులు కోపంతో వణికాయి. రాహుల్ ఆగలేదు. లేక నాకంటే ఆ వెధవంటే నీకు ఎక్కువ ఇష్టమా? వాడు నాకంటే గొప్పవాడా? ఎన్నోసార్లు తనకు ధ్రువకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పినా సరే రాహుల్ ఆమెపై వేరేక సంబంధం అంటగడుతూనే ఉన్నాడు. కానీ అతను ఆమె మాట ఎప్పుడు వినలేదు, నమ్మలేదు. దేవుడా, ఈ మనిషి ఎంత స్వార్థపరుడు! అసలు నా మీద ఎంత పెత్తనం చేస్తున్నాడు! అతను ఒక్కసారి నమ్మక ఆమె ఇచ్చే వివరణకు విలువే లేదు. పల్లవికి ఆ సమయానికి పూర్తిగా విసుకొచ్చింది. ఆమె ఇలా బదులిచ్చింది. రాహుల్, అందరూ నీలా అసహ్యంగా ఉండరు, సరేనా? ఈ మాట వినగానే రాహుల్ నుదుటిపై నరాలు ఉబ్బాయి. అతను ఆమె గడ్డాన్ని పట్టుకుని ఆమె ముఖంలోకి అరిచాడు. నేను చాలా మెత్తగా చూస్తున్నట్టున్నాను. నేను ఇప్పుడే ఆ పార్క్ లోని దగ్గరికి తీసుకోవాల్సింది.
అతను ఉమ్మి పల్లవి ముఖంపై పడింది. అతను పట్టుకున్నందుకు ఆమె ముఖం ఎర్రబడింది. అయినా ఆమె గట్టిగా అరిచింది. నీకు తెలిసింది అదొకటేనా? ఒక ఆడదాన్ని నీ కోరిక తీర్చుకునే వస్తువుగా వాడుకుని హింసించడం. రాహుల్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అతను పొల్లు కొరుకుతూ, ధైర్యం ఉంటే మాట మళ్ళీ అని అన్నాడు. పల్లవి గుండె ముక్కలైనట్టు అనిపించింది. తీవ్రమైన నిరాశతో అరిచింది. రాహుల్, నేనెవరినని అనుకుంటున్నావు? నీకు నచ్చినప్పుడల్లా ఆడుకోవడానికి నేనేమైనా నీ చేతిలో తోలు బొమ్మని అనుకుంటున్నావా? రాహుల్ ముఖంలో భావాలు మారాయి. అతని ఆకర్షణీయమైన లోతైన కళ్ళు కొద్దిగా చిన్నమయ్యాయి. నా గురించి నువ్వు అనుకునేది ఇదేనా? మరి కాకపోతే నీ ప్రవర్తనని చూసి ఇంకేమనుకోవాలి? ఇప్పుడు నీ ముందున్నది కావ్య అయితే తనతో కూడా ఇలాగే ప్రవర్తించడానికి సిద్ధపడతావా? ఖచ్చితంగా కాదు. రాహుల్ ఆలోచించకుండానే బదులిచ్చాడు. మొదటి నుండి చివరి వరకు కావ్యతో శారీరకంగా దగ్గర అవ్వాలని అతను ఎప్పుడూ అనుకోలేదు. కానీ అతని జవాబు పల్లవిని అపార్థం చేసుకునేలా చేసింది. పల్లవి కనురెప్పలు కొద్దిగా వణికాయి. ఆమె మనసంతా బాధతో నిండిపోయింది. సమాధానం ముందే తెలిసిన తను ఎందుకు అడిగింది? కావ్య అంటే రాహుల్కి కంటికి రెప్పలాంటిది. అతను కావ్యని ఎప్పుడూ బాధ పెట్టడు. అతను కావ్యతో ఎప్పుడూ ఉండలేదు. అది ఆమెను ప్రేమించక కాదు, ఆమెను అంతగా ఆరాధించడం వల్ల. అతను జాగ్రత్తగా చూసుకునే నిధి లాంటిది ఆమె. ఒక మగాడు ఒక స్త్రీని నిజంగా ప్రేమిస్తే ఆమెకు సర్వస్వం ఇవ్వగలిగాడు అన్న నమ్మకం కలిగేంత వరకు ఆమెకు దగ్గర అవడని అంటాడు. ఒక మాటలో చెప్పాలి అంటే రాహుల్ ఇంకా పెళ్ళైన వాడిగా ఉన్నప్పుడు కావ్యతో ఉండకపోవటానికి కారణం ఆమెకు సిగ్గులేని కాపురాలు కూల్చేది అనే ముద్ర పడకూడదని. ఈ ఆలోచన రాగానే పల్లవి తనలోనే చేదును దాచుకోవడానికి ఒక కపటపు నవ్వు నవ్వింది. ఆమె మౌనంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు అనిపించింది. రాహుల్, చెప్పు, నువ్వు నన్ను వదిలేయాలంటే నేనేం చెయ్యాలి? ఆమె మాట్లాడుతున్న కొద్దీ తన గొంతు మృదువుగా మారింది. తర్వాత తన చేతులను అతని మెడ చుట్టూ వేసి అతని పెదాలను నిర్లక్ష్యంగా కొరికింది. తర్వాత వయ్యారంగా, నీకు ఇప్పుడే కావాలా? ఎక్కడి చేద్దాం? కారులోనా లేక మరెక్కడైనానా అని అంది. రాహుల్ కోపంగా పల్లవి వైపుకి చూశాడు. కానీ పల్లవి అది గమనించినట్టే ఉంది. ఆమె తన వేళ్లను మెల్లగా రాహుల్ చెవి మీదకి జారుస్తూ అతని దగ్గరికి వంగింది. అతను ఎప్పుడూ తనతో చేసే విధంగానే. ఆమె తన వెచ్చని శ్వాస అతని చెవిలో ఊదుతూ, నిన్ను సంతృప్తి పరచనివ్వు, కానీ ఆ తర్వాత దయచేసి నన్ను వదిలేయి అని గుసగుసలాడింది. రాహుల్ వెంటనే స్పందించాడు. కానీ అతని కళ్ళల్లో కోరిక లేదు. అతని కఠినమైన ముఖంలో అర్థం కాని భావం మాత్రమే ఉంది. కానీ పల్లవి అవేమీ పట్టించుకోలేదు. ఇకపై ఆమెకు వాటితో పని లేదు. ఆమె కోరుకున్నదల్లా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించి ముందుకు సాగిపోవటమే. రాహుల్ తనని వదిలేయాలని, ఆ తర్వాత ఇద్దరు విడాకులు తీసుకోవాలని ఆమె కోరుకుంది. రాహుల్ విడాకులు వద్దన్నా పల్లవి అసలు ఊరుకునేలానే లేదు. మరి ఏం జరుగుతుందో ఏంటో చూద్దాం. ఇందులో కొన్ని పదాలు మిస్టేక్ పడియండి. అవి మీరేమీ చదవద్దు, నేను చెప్పిందే వినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.